మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటంటారు? నాకు అసలు నోటు రద్దు మీద నాకు అసలు ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ, ఎమ్మెల్యేగా మీ భవిష్యత్ కార్యాచరణ, నగరాభివృద్ధి నా యొక్క అంతిమ లక్ష్యం. నేను చెప్పాను ఇందాక శాటిలైట్ టౌన్షిప్ అనేది నిర్మిస్తే నా యొక్క భవిష్యత్తు లక్ష్యం. అది సాధిస్తే నా యొక్క అంతిమ గోల్ అయిపోయింది. నా జీవితాశయం కూడా అదే. నాకు మంత్రి చేయాలో లేకపోతే ఇంకోటి చేయాలనే కోరికలతో అస్సలు ఓపెన్గా చెప్తాను. ఏలూరు పట్టణంలో పుట్టి పెరిగిన మీకు ఒక లక్ష్యం అంటూ ఏమంటే అదే శాటిలైట్ టౌన్షిప్. నేను అది గుర్తుండిపోయే అంశం అదే శాటిలైట్ టౌన్షిప్. చిన్నతనం నుంచి మీకు మర్చిపోలేని అంశం ఏముందంటారు? చిన్నతనం నుంచి మర్చిపోలేని అంశం అంటే నాకు ఏది లేదు. నాకు డైలీ నిత్య విద్యార్థిలాగా నేను అన్నీ ఒక్కో సంవత్సరం ఒకటి ఎక్స్పీరియన్స్గా నేను చూస్తా ఉన్నాను తప్పితే ఈ మధ్యకాలంలోనే నాకు ఈ పట్టణానికి సంబంధించి ఒక న్యూ టౌన్షిప్ అనేది పక్కన ఉన్నటువంటి దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రియల్ ఎస్టేట్లు చేసేటువంటి వాళ్ళని చూసి కార్పొరేషన్ ఎందుకు చేయకూడదు, టౌన్షిప్ అనేది మనం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఈ మధ్యకాలంలో కోరిక అనేది ఫస్ట్ టైం పుట్టింది. నాకు ఫస్ట్ టైం కోరిక పుట్టింది లైఫ్లో. సరే, టౌన్ని శాటిలైట్ టౌన్ చేయాలనుకుంటున్నారు, అభివృద్ధి వైపు పోతున్నారు, అన్నీ చేస్తున్నారు. అయితే ఇంత బిజీగా ఉండే మీరు ఫ్యామిలీ లైఫ్ని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు? కుటుంబం కోసం ఏమన్నా కొంత సమయాన్ని కేటాయిస్తున్నారా? రాజకీయాలకు వచ్చిన వాళ్ళకి కుటుంబంలో సమయాన్ని కేటాయిస్తాం చాలా అరుదుగా ఉంటుందండి, చాలా కష్టసాధ్యం. అందుట్లో తెలుగుదేశం పార్టీలో మా ముఖ్యమంత్రి గారు పరిపాలనలో నిత్యం మీరు అంటున్నారు ఎప్పుడైనా పోతే 15 రోజులకు ఒకసారి పోయినా రిలాక్స్గా పోయినా మనకి మళ్ళీ ఫోన్ వస్తే పరిగెట్టుకుని వచ్చేయటం, ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో నుంచి ఒత్తిడి ఉండదా? మేడం నుంచి ఏమి ఎక్కడికి తీసుకెళ్ళరు, ఎక్కడికి వెళ్ళము, ఏంది ఇదంతా కూడా గందరగోళం. అంటే వాళ్ళు పోతా అంటే వాళ్ళు వెళ్ళేదానికన్నా మీతో కలిసి వెళ్ళడం అనేది ఒక సరదా ఉంటుంది. టైమ్స్ అంటే ఈ పండగ టైంలో కొంతమంది మీరు ఎందాకన్నారు నేను అసలు కోడి పంజాలు ఆడపోయినా కోడి పంజాల టైంలో సీఎం గారి ఆఫీస్ నుంచి నేరుగా కోడి పంజాలో పాల్గొవద్దు అని ఫోన్లు వస్తూ ఉండే. అసలు నేను అక్కడ ఉండేవాడినే కాదు, లేకపోయినా ఫోన్లు వస్తూ ఉండే. కాబట్టి ఈ పండగ టైంలో అటువంటి టైంలో వచ్చినప్పుడు జనం కూడా పెద్ద ఎక్కువ రారు. కాబట్టి ఆ టైంలో కొద్ది ఫ్యామిలీ కేటాయించి ఏదైనా ఫ్యామిలీ ట్రిప్స్ ప్రతిరోజు ఇంత సమయం కేటాయించాలి ఫ్యామిలీకి అని పెట్టి ప్రతిరోజు అనేది సాధ్యపడదండి. రాజకీయ నాయకుడికి సాధ్యపడదు. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిరోజు అనేది సాధ్యపడదు. అందుట్లో ఇక్కడ కొద్దిగా ఉంటాయి, కొద్దిగా ఎఫెక్షన్స్ కూడా ఎందుకు ఓ రకంగా మీరు చూడండి. ముఖ్యమంత్రి గారు ఉన్నది ఒక మనవాడిని చూసుకుంటే ఆయన ఎన్నిసార్లు పోతున్నాడు చూడండి. నాకున్న కొడుకు మీద ప్రేమ ఉన్నా కూడా వాడిని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెడతాను. ప్రధాన కారణం ఏంటంటే చదువు లేకుండా పాడైపోతే ముందు చదువు జ్ఞానాన్ని నేర్పుతుంది, తర్వాత ఏం చేయాలనేది మనిషి డిసైడ్ చేసుకుంటాడు. కానీ మనం చదువుకోవాల్సిన వయసులో చదువుకోకపోతే అన్ని నష్టాలు జరుగుతాయి. కళాకారుల కుటుంబం మీలో ఉంది అంటే మీ మైనవ గారు కళాకారు అంటే సినిమాలు చూస్తుంటారు ఎప్పుడైనా మీరు? సినిమాలు చూస్తాం కానీ చాలా తక్కువ. అంటే ఓల్డ్ సినిమాలు, పాత సినిమాలు నేను చూసాను. కుటుంబంతో కలిసి వెళ్తుంటారా? లేదు, వాళ్ళు పోతుంటారు కానీ నేను మేడంతో కలిసి ఎప్పుడైనా సినిమాకి వెళ్ళారా? 2-3 సార్లు వెళ్ళాను అంతే. ఏం సినిమాలు చూసారంటారు? చూసాను కూడా, అక్కడ చాలా బ్యాక్ అయిపోయినాయి. కనీసం గుర్తు కూడా లేదా? జీవిత మధుర స్మృతులు అవన్నీ కూడా మా మిస్సెస్తో నేను చూసిన సినిమా ఇది, ఆ రోజు ఇలా వెళ్ళాం సినిమాకి అనేది ఒక మధుర స్మృతి కూడా లేదంట. 2-3 మూవీస్ చూసాను నేను అంతే. ఒకటి ఐ థింక్ చిరంజీవి సినిమా ఒకటి చూసాం, ఇంకొకటి నాగార్జున ఈ మధ్యన వచ్చిన సినిమా ఏంటది, మొన్న ఈ మధ్య నాగార్జున రమ్యకృష్ణ చేశారు సినిమా, ఏంటి ఆ సినిమా? సోగ్గాడే చిన్న ఆయన. ఈ మధ్యకాలంలో చూసిన మూవీ అదొకటి ఉంది. ఈ మధ్యకాలంలో మేడం సినిమాకి తీసుకెళ్ళారు అయితే మీరు? సోగ్గాడే చిన్న ఆయన అదొకటి. ఎమ్మెల్యే అయిన తర్వాత చూసిన మూవీ అదొకటి. ఎమ్మెల్యే అయిన తర్వాత అదొక మూవీ చూశారు అంటే? ఆ తర్వాత ఏం లేదు. మేడం గారి చేతి వంటల్లో ఏ వంట అంటే ఇష్టం మీకు? అన్నీ బాగానే చేస్తారు మొదటి నుంచి. నాన్ వెజ్ నాన్ వెజ్ నేను డైలీ నాన్ వెజ్ తింటాను. నాకు వారాలు లేవు. వారాలు లేవంటారా మీకు? నాకు లేవు. ఇంట్లో మేడం చేస్తారు కానీ నాకు లేవు, నాకు చేసి పెట్టేస్తారు. అంటే పాపం మీకు శనివారం ఇట్లాంటివి కూడా మేడం చేసి పెడతారు? చేసి పెడతారు. అంటే ఏమి నిషేధించరా? ఏంది ఈ రోజు కూడా శనివారం పూట కూడా ఏంది ఇంట్లో నీసు తినడం అదేమంటుంది? మీరు అడగాలి కానీ మేడం ఏదో చేసి పెట్టేస్తారు. డైలీ ఆల్మోస్ట్ నాన్ వెజ్ తింటాం. అంటే ఎక్కువ ఏం కాదు, చాలా తక్కువ క్వాంటిటీ తింటాం. కానీ ఫిష్, ప్రాణం ఏదో చికెన్, మటన్ ఎక్కువ తిన్నాం కానీ చికెన్, ఫిష్ ఏదో తింటాం. ఏదైనా బాగా శివరాత్రి, అదే రకంగా ఏదైనా మా ఫాదరు తిథి రోజు, మదర్ తిథి రోజు, ఇటువంటి రోజుల్లో తప్పితే ఒక పూట
భోజనం నాన్ వెజ్ ప్రియులు మొత్తం మీద మీరు. నాన్ వెజ్. మేడం ఇబ్బంది పెడుతూ మీరు ఎంజాయ్ చేస్తారు. ఇబ్బంది ఏం కాదు, వాళ్ళు కూడా సాటర్డే ఫ్రైడే కొన్ని ఏదైనా ఈ కార్తీక మాసాలు ఉంటే వాళ్ళు తింటారు తప్పితే మిగతా రోజులు నేను మా సన్ కూడా ఇద్దరికి వారాలు. అంటే అబ్బాయి కూడా నేర్పించారు మీరు మీ పద్ధతే? తినేరు అంట, తినే వయసులో తినపోతే మీ పద్ధతి నేర్పించారు. ఇంకా సంతోషం సార్. ఐ డ్రీమ్ మీడియాకి 3 గంటల పాటు కూర్చొని మీరు మీ రాజకీయ జీవిత చరిత్రతో మీ కుటుంబ జీవిత చరిత్రతో కూడా చాలా చక్కగా వివరించారు. 2019 ఎన్నికల్లో కూడా మీకు టికెట్ రావాలి, మరొకసారి మీరు గెలిచి ఏలూరు పట్టణాన్ని మీరు అనుకున్న విధంగా శాటిలైట్ టౌన్షిప్ని చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాం. మా ఐ డ్రీమ్ మీడియా యాజమాన్యం కూడా ఆకాంక్షిస్తుంది. అప్పుడు మీరు మరోసారి ఎమ్మెల్యే అయి మీ ఆధ్వర్యంలో ఏలూరు శాటిలైట్ టౌన్షిప్ అయితే మరొకసారి మీ ముందుకు వచ్చి మరో ఇంటర్వ్యూ చేస్తామని కూడా చెప్తున్నాం. సెలవు సార్, నమస్తే. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నేను బడేటి బుజ్జిని, తెలుగుదేశం పార్టీ ఏలూరు శాసనసభ్యుడిని. మీరు చూస్తుంది ఐ డ్రీమ్ మీడియాని.